ఇదేంటి వైట్ కలర్‌లో ఉందిరా బాబు! ఇదేం రైస్ రా అనుకుంటున్నారా? ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. హలో! హాయ్ గాయ్స్! వెల్కమ్ టు ద న్యూ వీడియో వ్లాగ్. ఈరోజు వచ్చేసి కొబ్బరన్నం అండి. ఎప్పుడైనా కానీ కొబ్బరన్నం విన్నారా? మీరు కొబ్బరి పాలతో చేసిన రైస్ అయితే చూసింటారు. కొబ్బరన్నం ఎప్పుడైనా కానీ ట్రై చేశారా? చూడండి, ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరి అప్పటికప్పుడు ఫ్రెష్‌గా తీసుకోవాలి. అందులోకి వచ్చేసి తెల్లవాయలు, అల్లం అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని, అలాగే దాంతోపాటు మీకు కారం ఎంత కావాలో అంతైతే పచ్చిమిర్చి వేసుకొని ఇదైతే మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకున్నారంటే ఇలా మెత్తగా పేస్ట్ అవుతుంది. మరి నున్నగా ఉండకూడదు, మరి బరకగా ఉండకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కుక్కర్ అయితే పెట్టుకున్నాను. కుక్కర్లోకి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇందులోకి వచ్చేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా చెక్క, ఒక 2 లవంగాలు, ఒక 2 మరాఠీ మొగ్గలు, అలాగే ఒక స్టార్ ఫ్లేవర్ అయితే వేసుకోవాలి. అంటే హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలాలు అయితే వేసుకోవాలి. ఇవన్నీ ఒక నిమిషం అలా అయితే అలా వేగిన తర్వాత ఫస్ట్ అయితే మనము ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు తిరువాతలోకి అయితే అవైతే వేసుకోవాలి. ఇవైతే మంచిగా వేగాలన్నమాట మనకు. చూడండి, ఇప్పుడైతే ఒక రెమ్మ అయితే కరివేపాకు అయితే వేసుకోవాలి. చూడండి, ఇవైతే మీడియంగా వేగితే మనకైతే బ్రౌన్లో వస్తే సరిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ ఏం రాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే పేస్ట్ ఆడించి పెట్టుకున్నాం కదా మనము, పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లము, తెల్లవాయి, ఈ పేస్ట్ అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలి. మీరు ఎప్పుడన్నా కానీ కొబ్బరి పాలు వేసి కుక్ చేసిన రైస్ తినింటారు. చూడండి, ఇది మనకు వేగేదాన్ని బట్టే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట, ఫ్లేవరు. నేను వచ్చేసి రైస్ కోసము ఫస్ట్ అయితే ఎసరు అయితే పక్కనే కాగబెట్టేసుకుంటాను. అప్పుడే మనకు రైస్ అనేది మెత్తగా కాకుండా బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట. చూడండి, నేను 1.5 గ్లాస్ బియ్యంకి అయితే 3 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకున్నాను. అవైతే ఇప్పుడైతే ఎసరు అయితే వేసుకున్నాను. ఎసరు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా కలిసుకోవాలి. లేకపోతే మనము ఫ్రై చేసుకున్న కొబ్బరి అంతా ఉండలుండలుగా కట్టుతుంది పేస్ట్ అనేది. అందుకనేసి ఇలా కలిసుకొని ఒకసారి రైస్ అయితే ఫస్ట్ అయితే కడిగి వాష్ చేసి బాగా నానబెట్టుకున్నాం కదా. నేనైతే ఒక 1/2 అవర్ ముందే నానబెట్టేసుకున్నాను. ఈ రైస్ అయితే ఇప్పుడంతా మనము ఎసర్లోకి అయితే వేసుకోవాలి. చూడండి, ఎసర్లోకి వేసుకున్న తర్వాత ఇలా మనకు వెంటనే కుక్ అయిపోతుంది. అప్పుడు వచ్చేసి మీకు రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు అయితే వేసుకోండి. అలాగే కొత్తిమీర అయితే చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోండి. ఇప్పుడంతా ఒకసారి కింద అడుగు నుంచి బాగా కలిసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇందులో పుదీనా ఏం అవసరం లేదు, మనకు కొబ్బరి ఫ్లేవరే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. అందుకనేసి కొబ్బరి వేసాం కదా, అందుకు పుదీనా వేయట్లేదు, కొత్తిమీర ఒక్కటే వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కుక్కర్ విజిల్ పెట్టుకుంటున్నాను. మీరు 1 విజిల్ వేయించుకొని ఆవరైనా పెట్టుకోవచ్చు, లేదంటే 2 విజిల్ వేయించుకొని ఆఫ్ చేసుకుంటే మనకు మంచిగా రైస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. నేనైతే 2 విజిల్స్ అయితే వేసిన తర్వాత అయితే ఆఫ్ చేసుకున్నాను. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది రైస్ అయితేను. చూసారు కదా. ఇందులోకి మంచి కాంబినేషన్ ఏమంటే కొబ్బరి చట్నీ అండి, పచ్చి కొబ్బరి చట్నీ. అది కూడా అయితే అన్నీ పచ్చివే వేసి ఆడించుకోవాలి. పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పప్పులు, ఉప్పు, తెల్లవాయి, అంతే అండి. అవన్నీ వేసుకొని అయితే ఆడించుకోవాలి. పచ్చిది అలా వేసుకొని పోపులో వేసుకొని తిరువాత వేసుకున్నామంటే చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అసలు. ఇందులో ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ కూడా అదేను.
చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో మనకైతే కొబ్బరి రైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. డోంట్ మిస్ టు వాచ్ దిస్ వీడియో. I hope you like this video guys. Thanks for watching.